ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో వాక్యాహారం కొరకు ఎదురుచూస్తున్న మీ అందరికీ హుజురాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ పునరుత్థాన దిన శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన శరీరమునకు ఏదైనా వ్యాధి సంక్రమించినప్పుడు అది దేని వలన వచ్చింది, దానికి కారణాలు ఏమిటి అని తెలుసుకోవడానికి మనము వైద్యుల దగ్గరికి వెళుతూ ఉంటాం. అప్పుడు వైద్యులు ఆయా రకాల పరీక్షలు నిర్వహించి మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని వారు నిర్ధారిస్తారు. దానికి తగినటువంటి మందులు వారు మనకు వ్రాస్తారు, మనం వాడతాము. కానీ హృదయము అనేటువంటి దానికి లేదా మన మనస్సుకు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు దాన్ని పరీక్షించి నిర్ధారణ చేసే వైద్యుడు ఈ ప్రపంచంలో ఎక్కడనూ మనకు కనబడడు. ఆ హృదయ పరిశోధకుడు అనగా హృదయానికి సంబంధించిన బలహీనతను నిర్ధారణ చేయగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను మాత్రమే హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అని చెబుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, 139వ కీర్తన ముగింపులో కూడా కీర్తనకాడైన దావీదు గారు అంటారు, నన్ను పరిశోధించము, నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము అంటాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ హృదయంలో లేదా నీ మనస్సులో ఉన్నటువంటి వ్యాధి ఏమిటో నువ్వు గ్రహించావా? ఒకవేళ గ్రహించకుండా ఉన్నట్లయితే ఉదయకాలమే తెరిచిన పుస్తకంలాగా, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైనది నాలో ఏది లేకుండా నేను జాగ్రత్త పడుటకు నన్ను పరీక్షించుము, నీకు ఇష్టం కానిది నాలో ఏది ఉన్నా దాన్ని తొలగించుకున్నటకు నీ సహాయం నాకు దయచేయమని ప్రభువును మనం వేడుకుందాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. అందరికీ వందనాలు.